అరే రవి, అమూల్య, డైరెక్టర్ అవుదామని ఎంతో కష్టపడి కృష్ణనగర్కి వచ్చాను. ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక్క ప్రొడ్యూసర్ నన్ను పిలవలేదు, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అబ్బా, పిచ్చి లేస్తుంది. అసలు నాకేం అర్థం అవుతలేదు. ఇన్ని కథలు, ఒక్క ప్రొడ్యూసర్ ఒక్క సెట్టింగ్లో ఒప్పుకుంటూ ఒక్క ప్రొడ్యూసర్ కూడా డబ్బులు ఇవ్వలే. ఒక్క సాయం కూడా ఎవరు చేయలే. ఏం జీవితం ఇది నాకు? నేను బతుకున్నా చావునా, ఇంకా ఎందుకు నేను బతికి? నిజమేరా, నేను కూడా హీరో అవుతామని ఎంత ఆశతో వచ్చాను. మా అమ్మ నాన్న వదిలిపెట్టి ఎంత ఆశతో వచ్చాను. నా కోసం ఇంటి దగ్గర ఎంతోమంది కష్టపడుతున్నా కానీ హీరో అవుదామని వచ్చాను. నాకు కూడా ఏ అవకాశం ఇవ్వట్లేదురా ఇక్కడ. నిజమే, నేను సింగర్ అవుదామని ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఒక్క ఛాన్స్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. ఒక్క పాట కూడా పాడనివ్వలేదు. ఏం సాధించడానికి బతకాలి? చచ్చిపోదాం, మనకు చావేది. అవును, చచ్చిపోదాం. చచ్చిపోదాం రవి. సరేరా, సరే. సుహాస్ని కూడా ఒకవేళ వస్తా అంటే తీసుకెళ్తా. మీరు సుహాస్ని తీసురండి, నేను వెళ్ళి ఆటో అది మాట్లాడుకున్నాను. ఓకేనా? నా పేరు దేవ. ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని వింతైన క్యారెక్టర్లు మొదలైతాయి. నా లైఫ్లో కూడా అలాగే జరిగింది. అన్న ఆటో వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? ఆటో రానికనే కదా పెట్టుకుంది, వస్తుందంటావు మళ్ళీ? సరే భయ్యా, ఓ నలుగురు ఉన్నాము. ఎవరూ లేని ప్రశాంతమైన ప్లేస్ తీసుకెళ్ళాలి భయ్యా. ఎవరు లేని ప్రశాంతమైన ప్లేస్కి? అవు. ఎవడన్నా అడ్రస్ చెప్తాడు కానీ ఎవరు లేని ప్రశాంతమైన ప్లేస్ ఎక్కడికంటే మాకు తీసుకుపోవాలి. తెలియదు భయ్యా, ఈ ప్లేస్ కొత్త మాకు. ఆ? ఎవరూ లేని ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఎవరు లేని ప్రశాంతమైన ప్లేస్. ఇదిగోండి డబ్బులు. ఓకే, పైసా ఎక్కడి నుంచి వచ్చారేమో. హలో మేడం, హలో మేడం, ఓ మేడం, అరే మేడం, భయ అలా ఉరుకుతున్నారు. హలో హలో మేడం 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 మేడం, మీ బ్యాగ్ మేడం, బ్యాగు. కిరణ్, కిరణ్, హే, నువ్వెవరు? అసలు చెయ్యొద్దులు, చెయ్యొద్దులు, ఫస్ట్ చేయొద్దురా, చెయ్యొద్దులు. చేయొద్దురా. చెయ్యి అమ్మాయిది కావాలని పట్టుకోలేదు నేను. ఇవ్వడానికి వచ్చావు కదా, ఇచ్చేసాయి మరి. అది కాదు భయ్యా, మీరు ఎందుకు అట్లా ఉరుకుతున్నారు నాకు అర్థమవుతలే భయ్యా. భయ్యా, మేము ముందే మెంటల్ ఉన్నాం, మాకేం అర్థమవుతలేదు. మేము చావడానికి వచ్చినాము, నువ్వు మాకేం సతాయించకు. బ్యాగ్ ఇచ్చేసి. ఒక్కసారి నేను చెప్పేది అండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు బ్యాగ్ ఏదో ఇచ్చేసి కొంచెం బాధలో ఉన్నట్టున్నారు. ప్రతి దానికి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏంది మీ ప్రాబ్లం? మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. చెప్తే అర్థం కావట్లేదు నీకు? నువ్వు చెయ్యి ఫస్ట్, వదులు. అరే అరే, నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. చెయ్యొద్దులు ఫస్ట్. no, చేయొద్దు. no, 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 భయ్యా, నేను వదిలు అస్సలు భయ్యా. వదలను. అర్థం చేసుకోండి, పోలీస్ స్టేషన్కి వేస్తారు, మీరు చెప్తారా లేదా? నువ్వెందుకు జైల్లో కూర్చుంటే అనవసరంగా నిన్నెందుకు పోలీసులు పట్టుకెళ్తారు? నన్నెందుక నా ఆటోలో వచ్చినవా నువ్వు? ఆ? ఆ? అసలు నువ్వు చేయదురా ఫస్ట్. కొట్టక్, నువ్వు కొట్టక్, దూరం ఉండి మాట్లాడు. ఏయ్. ఏయ్. ఆ షర్ట్ చెబుతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? అరే భయ్యా, ఆగురా, ఆగురా, ఆగు. ప్లీజ్ అన్న, వదిలేనా. అది కాదు, మీరు ఎందుకు చావాలనుకుంటారో చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ భయ్యా. ఓకే, డిప్రెషన్ ఉన్నాం భయ్యా, Sorry. చావడానికి వెళ్తున్నాం. మీరు చెప్తారా లేదా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. మీరు చెప్తారా చెప్పరా? చెప్పండి చెప్పండి చెప్పండి. మాది నీకు అవసరం నన్ను లేదు. దొక్కలేస్తారు భయ్యా, మీరు ఎందుకు చావాలనుకుంటారో చెప్పండి. నా మీద, మీ మీద నాకేం కోపమే లేదు. మీరు ఎందుకు చావాలనుకుంటారో చెప్పండి, సమాధానం చెప్పండి నాకు. చెప్పండి. అసలు మీరెందుకు కొట్టుకుంటున్నారు? అవునమ్మా, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అసలు మా లైఫ్ లో ఏం జరిగిందో తెలుసా? ఏం మా జరిగింది? ప్రాబ్లమ్స్ తెలుసా? చెప్పు. మా కష్టాలు ఏందో తెలుసా? ఆ. ఎన్ని ఫేస్ చేస్తామో తెలుసా? మా సిచ్యువేషన్స్ మీకు తెలుసా? మధ్యలో మీరేంటి? మాకున్న టెన్షన్స్ కి మేము సావడం కంటే వేరే మార్గం లేదు మాకు. ఓకే,
కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఏ మాకున్న కష్టాల గురించి చెప్తే నీకు అర్థం కావట్లేదా? నవ్వొస్తుందా నీకు? చులకనగా ఉందా నీకు మేము చెప్పే కష్టాలు వింటుంటే? కష్టాలు ఏంటి భయ ఏమన్నావు? కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్సా? రేయ్, ఒక డైరెక్టర్గా నేను పడ్డ కష్టాలు నీకు తెలుసా? ఇదిగో తను ఒక సింగర్, తను ప్రేమలో ఓడిపోయింది, తను పడ్డ కష్టాలు నీకు తెలుసా? తను ఒక నటి, తను నటు అవుదామని ఇంట్లో పడ్డ బాధలు నీకు తెలుసా? ఇతను ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, ఇతను పడ్డ కష్టాలు నీకు తెలుసా? ఎందుకు నవ్వు వస్తుంది నీకు? సినిమా ప్రపంచమా మనదే. చెప్తా, కోట్ వేసుకున్నంత మాత్రాన నేను ఒక ఆటో డ్రైవర్ని కాదు. నేను కూడా సినిమా పిచ్చోనే భయ్యా. మీకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి నాకు. నా ప్రాబ్లమ్స్తో పోలిస్తే మీ ప్రాబ్లమ్స్ ఎంత భయ్యా? ఏ డిపార్ట్మెంట్ భయ్యా మీరు? చెప్తాను, నేను ఎవరో చెప్తాను. కాస్త కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే రండి, కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఏయ్ ఆగండి, అసలు వాడు చెప్పే పిచ్చి మాటలు నమ్మి వాడి వెంట వెళ్తున్నారు మీరు. పోలీసులకు చెప్తా అంటున్నాడు, ఏదో ఒకసేపు ఇందా. నువ్వురా. వీళ్ళని ఆపడానికి నా వల్ల కాలేదు. మొత్తానికి ఎలాగో అలాగా వాళ్ళని ఆపాను. ఇక నా కథ చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? నా కథ స్టార్ట్ చేసే ముందు కొంచెం బ్రేక్ కావాలి భయ్యా. నెక్స్ట్ వీక్లో చెప్తానే. We've been living in sin so long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. Roller coaster, make it through the day, I'm right. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better, yeah, right. Now you're cooking on